ఈరోజు సఖీ వంటగదిలో స్వచ్ఛమైన నెయ్యి చేసి చూపిస్తున్నాను. ఇది 1/2 లీటర్ పాలతోని కేజీ నెయ్యి చేతులు వాడకుండా 10 నిమిషాలలో చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేశారంటే కొత్త వాళ్ళైనా ఈజీగా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. రవ్వలు రవ్వలుగా మంచి స్మెల్తో ఇల్లంతా గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని ఇది నైట్ వేడి చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఈ పాల మీద మిగడంతా తీసి వేరొక ఇలా డబ్బాలోకి ఇలా వేస్తుంటాను. ఈ బాటిల్ మొత్తము నిండిన తర్వాత ఈ 2 బాటిల్ ఇలా నిండిన తర్వాత ఇలా నెయ్యి తీస్తుంటానండి. నాకు ఇది జస్ట్ ఒక 20 డేస్ కల్లా ఇలా మొత్తం నిండిపోతుంది. ఈ మిక్సీలో ఉన్న బ్లేడ్ ఇది వెన్న తీసేదండి. ఇది నేను దీనికి ఇలా ఫిక్స్ చేసి పెట్టేశాను. లేదా మీరు మామూలు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలా స్పూన్ తోటి సగం వేసి ఇలా వేసుకోవాలి. కాసేపట్లో అయిపోతుందండి. కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్ ఉన్న వాటరే, మామూలు వాటరే వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి చక్కగా ఒక 2 నిమిషాలలో ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది వెన్న. ఎంత చక్కగా వచ్చింది చూడండి. అస్సలు చేయి వాడకుండా ఇలా స్పూన్ తోటే తీసేసుకోవచ్చు. ఈ మిక్సీ జార్లో నుండి ఇలా స్పూన్ తోటి ముద్దలాగా చేసేసి ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఈ వెన్న అంతా కూడా ఈ 2 బాటిళ్ళ మీగడ నాకు ఒక 4 సార్లకి వేస్తానండి. ఇలా మిక్సీ చూడండి చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది. సెకండ్ టైం కూడా వేసేసాను. ఒక బాటిల్ అయిపోయిందండి. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఒక 2 నిమిషాలు పడితే సరిపోతుందండి. ఈజీగా ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇలా తీసి అంతా ఈ వెన్ననంతా ఇలా వేసేసుకోవటమే. ఈ వెన్న ఈ నెయ్యి కాసుకోవటం అనేది ఓన్లీ ఇలాంటి అల్యూమినియం దాంట్లో లేదా మందపాటి గిన్నెలలోనే నెయ్యి చేసుకోవాలండి. లేకపోతే పల్చగా ఉన్న గిన్నెలలో కానీ లేదా స్టీల్ గిన్నెలు పల్చగా ఉంటాయి కదండి, అలాంటి వాటిలలో నెయ్యి చేస్తే కొద్దిగా మాడినట్టున్నా కానీ స్మెల్ వచ్చేస్తుందండి. నెయ్యి అంతా పాడైపోతుంది. అలా కాకుండా ఇలా మందపాటి దాంట్లో నెయ్యి కాయండి, చాలా బాగా వస్తుంది. ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత వెన్న చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే ఒకసారి ఇలా మంచిగా కడుక్కొని వాటర్ అంతా పడేసి ఇప్పుడు ఈ పొయ్యి పైన ఇలాగే కుక్కర్ని పెట్టేసి మరిగించుకోవాలండి. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తక్కువ మంటలో అయినా కానీ దగ్గర ఉంటే మీ ఐ ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉన్నప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టి మంచిగా నెయ్యి కాచుకోవచ్చండి. ఆల్మోస్ట్ నెయ్యి రెడీ అయిపోయిందండి. మంచి సువాసన వస్తుంది. ఇలా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ కట్టేయాలి. చూడండి 2 మినిట్స్ వరకే చక్కగా మొత్తం కూడా కాగిపోయింది. ఇప్పుడు నేను ఇది 1 కేజీ డబ్బా అండి. ఈ 1 కేజీ డబ్బాలో చూపిస్తున్నాను, మీకు కరెక్ట్గా తెలుస్తుందని. దీంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని వేడి స్టీల్ బాటిలే కాబట్టి స్టీల్ డబ్బానే కాబట్టి డైరెక్ట్ వేడిగా ఉన్నప్పుడే ఇలా స్ట్రెయిన్ చేసేస్తున్నాను. ఇలా వడగట్టుకొని చూడండి చాలా క్లియర్గా చక్కగా వచ్చింది కదా. ఇలా వడకట్టుకొని ఇది చల్లారిన తర్వాత మూత పెట్టేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ నెయ్యిని నేను ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టనండి. ఇది నాకు 6 to 8 months వరకు అలాగే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. దీంట్లో ఎలాంటి తమలపాకు అలాంటివి ఏమీ వేయకుండానే ఇలా చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.